కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం రంగాపురం గ్రామంలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఇది కేవలం రోడ్లు మరమ్మతులు సరిగ్గా లేకపోవడం వల్లే ఆటో బోల్తా పడి ఈ ఘటన చోటు చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం, రాజకీయ నాయకులు మాత్రం తూతూ మంత్రంగా మాటలు చెప్పడమే కానీ పనులు చేసేవాళ్ళు ఎవరు లేరని, వెంటనే మరమ్మతులు చేయాలని, లేని పక్షాన పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి మృతి చెందిన మహిళ బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీస్ యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఇప్పుడున్నటువంటి రోడ్లను మరమ్మతులను వెంటనే చేస్తారా, లేక అధికారులు ఇదే నిర్లక్ష్యపు వ్యవహరించి మరెన్నో మరణాలకి తావు తీస్తారనేది వేచి చూడాలి. షార్ట్ లో వీడియోలు తీసిన స్పాట్ లో తీసుకొచ్చిండు. అమ్మ ఇది కుళ్ళిపోయి లోన్ పడతారేమోనని నాకు ఎంత భయం వేసిందో, బాగా భయం వేసింది నాకు. దాన్ని ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు, చూసేవాళ్ళు లేడు. ఎంత ఆగమైపోతున్నాం మేము. అధికారులు అడిగిపోయారు, ఏ ఓటే అని నాని వచ్చి ఇచ్చేస్తారు, దమ్మి చేస్తారు. కానీ అట్టాడి వాడు చూడటానికి రారా? మేము చచ్చిపోతే వాళ్ళకి మంచిదా? మేము కూలి చేసి బతికే వాళ్ళం, మేము రూపాయలు తెచ్చుకొని బతికే వాళ్ళం. మేము ఎన్ని రూపాయలు పెట్టి మేము ఆ మంచిని తీసుకొచ్చుకున్నాము. మేము తీసుకొచ్చి ఏం చేయాలి? రోడ్డు చూస్తే ఆడ ఇల్లు కాడు చూస్తే అట్టుంది, రోడ్డు ఆడ గుడి కాడు చూస్తే అట్టుంది. మీరు నైట్ రావాలి, పగులు రావాలి, మేము ఉప్పుకు రావాలి, కారానికి రావాలి, పప్పుకు రావాలి, రోగం వస్తే రావాలి, కడుపులు లేకపోతే రావాలి. మేము ఎట్ట బతకాలి ఈ ఊళ్ళో? ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, అధికారులు కూడా పట్టించుకోవట్లేదు, ఏ లేకపోవడం కూడా పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. పదిసార్లు అంటారు, దండాలు పెడతారు, గడ్డాలు పట్టుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి? మా మర్చిపోయింది. ఎవడైనా కొని పెడతారా? భయం, జనం వస్తే భయం, కడుపులు లేకపోతే ఉరకాలి, దూరం ఉరకాలి, అట్లా కంచారం కావాలి. ఏం చెయ్యాలి? చేయాలండి? మేము ఎట్లా బతకాలి? కంపెనీ కాడికి వస్తే లారీలోడు సైడ్ లారీలు గుర్తుకొని పోవాలి. ఒక్కొక్కడు రోడ్డు మీదకి వస్తే ఆడు ఎక్కడా కూడా సైడ్ కూడా తోసుకొని వస్తాడు. మేము దిగి కిందకు పోవాలి, మేము దిగి కిందకి సైడ్ దిగాలి. మేము లారీ ఓడు సైడ్ ఇవ్వడు మాకు. ఏ రేత్రి కాడ కడుపులు లేకపోతే ఆ రేత్రి కాడ ఊరకాలి. మేము ఎవరన్నా పట్టించుకుంటా? ఎవరన్నా ఏమన్నా అంటున్నారా? ఇవాళ ఏం జరిగిందో చూడండి, ఘోరం. మరి వాటికి ఏం చేస్తారు? ఆ బ్రిడ్జి పగిలిపోయింది వర్షానికి. మొన్న వరద పుట్టిపోయి బ్రిడ్జి లేచి పడిపోయింది. అది ఆ బ్రిడ్జి కాడ కొంచెం గుట్టలాగా ఉంది. ఆడ బ్రిడ్జి పగిలిపోయి మొక్క కాడ ఎదర చక్రం ఆడ పోయి గాడిలో పడింది. ఎదర చక్రం హ్యాండిల్ పక్కకి ఇసిరేసరికి బడి డొల్లి పక్కకు పోయి దిమ్మ గుద్దుకుంది. ఎన్ని రోజుల నుంచి ఉందండి అట్లా బ్రిడ్జి? వర్షాలు కాడించండి, వరదలు గుర్చి 2-3 నెలలు అయింది కదండి. అప్పటి నుంచి అధికారులు ఎవరు స్పందించట్లేదా? మరి దాన్ని ఎవరు రాలేదండి. అది పడతాం. మేము ఇద్దరికి 5గురు ఉన్నాం బండిలో, పిల్లలు 3 ఉన్నారు, మొత్తం 5గురు ఉన్నారు లోపల. నేను కాకుండా అమ్మగారి మీద ఏమో కింద పడింది, బండి మీద పడిపోయింది. అది అకాల వర్షాలకి దగ్గర 1-2 నెలలు పైప్ అనేది లేచిపోయిందండి. అది లేచిపోవడంతో అంత ముందు మనం విలేకరులు గారు అందరూ స్పందించి దాన్ని చూసి వార్తలు కూడా వచ్చిందండి. కానీ గవర్నమెంట్ అధికారులు వచ్చి దాన్ని స్పందించింది లేదు. అది పట్టం అది అట్లా ఉండటం వల్ల అది 2-3 ముక్కలు అయిపోయిందండి. అది పైన పెట్టారు అట్లాగే. మళ్ళీ దాని మీద ట్రాక్టర్లో వేయి పెట్టడం వల్ల అది మళ్ళీ ముక్కలు అయిపోయిందండి. ఆ ముక్కలు అవడం వల్ల ట్రాక్టర్ బండి వస్తుంటే ఎదురు నుంచి గేదెలు రావడంతో అది గేదెలు తప్పిపోయి దాని చక్రం ఎదర చక్రం అటు పడ్డదండి. పట్టం అది టైరు బరస్ట్ అయిపోయి పక్కకు పడిపోయిందండి. దాంట్లో ఉన్న వాళ్ళ అమ్మగారు, మా అత్తగారు కింద పడిపోయి ఆ ఆటో దాని మీద పడ్డాడు. పట్ట స్పాట్ లో ప్రాణం పోయిందండి. ఎంతమందికి గాయాలని? ఒక్కరికేనండి. వాళ్ళ అమ్మకే గాయండి. చిన్న దెబ్బలండి. వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఎంత వయసు ఉండిద్ది అన్న? 65 ఉంటుందండి. అధికారులు కానీ నాయకులు కానీ వచ్చి మరి రోడ్లను చూసి బాగు చేసే ఆలోచన ఎవరికన్నా ఉందని చెప్పారు. అక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు దాకా ఎవరు రాలేదు సార్. వచ్చారు, చూస్తున్నారు, పోయారు. అది జరిగి కూడా 15 రోజులు 2 నెలలు అవుతుంది సార్. పెద్ద వాన వచ్చినప్పుడు జరిగింది అది. కానీ ఇప్పటి వరకు దాన్ని వచ్చి చూసి ఏం చేసింది ఎవరు లేదు. పట్టించుకున్న మానవులు వాళ్ళందరూ అప్పుడు పడిపోయిన విషయంలో అందరూ చూశారు. కానీ దానికి పట్టించుకునే విధానం చూసి వెళ్ళిపోయారు తప్ప మళ్ళీ జరిగింది. ఏనాడు లేదు. 8 మంది ఆడ
అదిగో ఆటో పడిపోయింది. అంతా ఆగం చేసి అంతా ఇది. దాంట్లో మరి ఆ పడి ఆ చక్రం పడి మొత్తం వెళ్ళి మనిషి ప్రాణం పోయింది. నైట్ వచ్చేవాళ్ళు ఏమైపోయింది అండి. నైట్ మొత్తం కదా మనకి కొత్త వాళ్ళు వచ్చారు అనుకో ఇది కూడా రాజకీయం చూస్తే ఇప్పుడు ఇది ప్రాణం పోతుంది కదా. అది తోడే కుర్రోడు తాగోడు కాదు, ఏం లేదు కుర్రోడే మనసం పోయేది. మా అక్కడే మా తమ్ముడిది పంచం చంద్రాపాలెం ఏడుకొచ్చాడు. ఏడు చూడాలి వారం జరిగిపోయింది. ఏ రాజకీయ నాయకుడు ఏదైనా వైఎస్ఆర్ రాజశేఖర్ గారు కుమారుడు ఏంది మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ లోన్ కానీ ఏదైనా కానీ శాంక్షన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మటుకు ఈ రోడ్లు మటుకు బాగుపడవు. ఈ ఈ ఈ గ్రామాల్లో పెద్ద మనుషులు ఉన్నంత కాలం ఈ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఇక్కడ ఉన్నంతకాలం ఈ పనులు జరగవు. ఈ రోడ్డు పోయిన వార్తల్లో వచ్చే తుఫాన్ వచ్చింది కదా సార్. తుఫాన్ వచ్చిన కాడి నుంచి ఈ తుఫాన్ రోడ్డు పగిలిపోయిందంటే మరి ఇట్లా జరుగుతుంది పోతుందని చెప్పి ఏ రాజకీయ నాయకుడు చెప్పినా కూడా ఎవరు పడుచుకునే అవకాశం లేదు. ఏంది ఇది కూడా ఇప్పుడు రంగాపురంలో యాక్సిడెంట్ జరగడం మాకు మా పుట్టుపురం కానీ ఇప్పుడు నుంచి లేదు. ఈ నెల రోజుల నుంచి 8 యాక్సిడెంట్ జరిగింది మాకు. ఈ రోడ్డు మీద పిల్లగాళ్ళు పడిపోయారు. మరి దేని గురించి చెప్తుందో మాకే తెలియట్లే. ఏడుకొచ్చి ఈ రోజు స్పాట్లో మాకు తెలియకుండా ఈ రోడ్డు పడిపోయి ఎన్నో ఏంటంటే 2 నెలలు అవుతుంది పగిలిపోయి. ఏ రాజకీయ నాయకుడు పట్టించుకున్నారా? పట్టించుకోవాలి. ఏంటంటే ఎవరంటే ఏమైంది మీరు పోతున్నాగా తాగొస్తున్నాగా పోతున్నా చెప్పి మొత్తం మాట అంటే తాగటం. ఏమంటే తాగితే ఎంత తాగుతారు? ఒక క్వార్టర్ 9 తాగుతారు. సాయంత్రం కూడా ఒంటికి వచ్చి బార్లో పడుకుంటాండి. పొద్దులు పని పోయేస్తాం, ఆడలు పోతాం, మేము పోతాం. ఇప్పుడు నేను పోయేస్తున్నా, ఒక 5 రోజులు పని చేసుకుని వస్తున్నా. ఇప్పుడు ఎమ్మటే ఫోన్ వచ్చింది ఆడికి. ఏంది స్పాట్ పడిపోవటం ఏంటి? ఈ అమ్మాయి అసలు సీనియర్ డ్రైవర్ అండి రవి అన్న తల్లి కొడుకు వస్తున్నారు అటు నుంచి. మరి ఇక్కడ దీంట్లో పడిపోవడం కారణం ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం పగిలిపోయింది. దీన్ని నన్ను పరుచుకుని ఎవరు ఉన్నారండి? ఆ మాట అంటే రాజకీయ నాయకులు ఇది ఏం దొరికిద్ది ఎక్కడ ఏం దొరికిద్ది మాట్లాడుతున్నారు. ఏ ప్రకారం కానీ సరే ఏది లోన్లు కానీ ఏది పట్టా పొలాలు కానీ పట్టా రిజిస్ట్రేషన్ కానీ ప్లాట్లు కానీ దేనికైనా ఇప్పుడు దీనికి వైఎస్ఆర్ కింద జగన్మోహన్ రెడ్డి గారి కింద వంకబెడ తప్ప ఇప్పటికి మా పట్టాలు వచ్చి 3 నెలలు అయ్యేది. మాకు ఇల్లు అయిపోయి ఈ రోజు కూడా పట్టాలు రావడం కూడా చేస్తున్నారు ఆ రాజకీయ నాయకులు. ఇవాళ ఎందుకు మాట్లాడిన నా కొడుకు కాలుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను 5-10 నిమిషాలు అర్ధగంట ఆటో కలిసింది. ఏది మెల్లుకాడ ఆటో కలిసింది. నేను ఇటు నుంచి వెళ్తున్నా బైక్ మీద ఆతుకూరు పోయి వచ్చాను. ఆతుకూరు పోయేలోపు ఫోన్ వచ్చింది నాకు. ఆటో మాకు అక్కడే కలిసింది ఆటో. ఇక్కడికి వచ్చి పడిపోయిందని చెప్పి అన్నారు. చచ్చిపోయారు. మరి ఈ రోడ్లు ఇవన్నీ చూసుకొని వాళ్ళు చేసుకోవాలి. కానీ ఇప్పుడు మా మీద పెట్టి మేము చేసుకుంటే మాదేముందండి? రాజకీయ నాయకులు మొత్తం దూసుకుంటే పోదండి. ఏ మనిషి అయినా సరే పద్ధతిగా చేసుకుని పని చేసుకొని రాజకీయంగా దిగితే అది ఒక పద్ధతిగా ఉంటుంది. వ్యవహారం మొత్తం రాజకీయం మీద వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నడపడం కానీ అది తప్పు పద్ధతి కాదు. ఈ రాజకీయ నాయకులు అంతే నడుపుతారు. అది మీరు ఆడికి వచ్చి ఆడ చూస్తే మంచిగా ఉంటుంది. అందరూ చెప్తారు, సమాధానం చెప్తారు. మీరు కూడా చూసుకోండి ఆడికి వచ్చి. ఓకేనండి. Subscribe to my channel and also press this bell icon.